నమస్తే అండి, నేను రోజా. ఎవడో చెప్పింది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గిపోయింది, రోజు జనంలో కనపడితే కనుక ఫేడ్ అవుట్ అయిపోతారు, వీళ్ళంతా ఎక్స్పైర్ అయిపోయిన బ్యాచ్, వీళ్ళకి ఏం ఉండదు, సినిమాలంతా కూడా పడిపోయింది, అయిపోయింది వీళ్ళ చరిత్ర అని చెప్పేసి అడ్డగోలు కారు కోతులు ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రతి ఒక్కడికి కూడా నిన్న ఒక గుణపం దింపినాడు. ఎర్రకి కాల్చినప్పుడు రాడ్డే దింపేసినాడు. అర్థమైందా? ఒక్క హరిహర వీరమల్లు టీజర్ వచ్చేదాకా ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క. బజ్ లేదనుకున్నారు, సినిమా చచ్చిపోయింది అనుకున్నారు, దీనికి డైరెక్టర్లు మారిపోయినారు, ఇంకంతా అయిపోయింది, కథ అంతా కూడా ఇంటికి వెళ్ళిపోయింది, ఏమి లేదు సరుకు తింటా అన్నారు. మరి నిన్న ట్రైలర్ ఏంటి అలా ఉంది? నేను పెట్టినా కదా కామెంట్ కూడా, ఆకలి తీరింది అని చెప్పేసి. ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానికి తెలుసు తను ఎలా చూడాలనుకుంటాడు. సో దాని పర్యవసానమే ఆ రికార్డుల పరంపర. మామూలు రికార్డులు కాదు, వేటాడేసినాడు అని చెప్తా. భయంకరంగా వేటాడినాడు. సింహం కనుక తన పులి పంజా వదిలిపెట్టి వేటాడి చూసినారో, సో ఆ మాదిరి వదిలిపెట్టినాడు. మీకు రికార్డుల గురించి కావాలి కదా. రికార్డుల విషయానికి వస్తే కనుక తెలుగు సినిమా చరిత్రలో ఉన్నటువంటి అన్ని రికార్డులని పండబెట్టేసినాడు. ఏం మిగల్లా. ప్రీవియస్ మూవీస్కి సంబంధించిన రికార్డులు ఉంటాయి కదా, ఏది మిగల్లా. ఆల్మోస్ట్ అన్నీ పడుకున్నాయి, సప్ప పడిపోయినాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఏవైతే మాకు ట్రైలర్కి రికార్డులు ఉన్నాయి, వ్యూవర్షిప్ రికార్డులు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో రికార్డు ఉంది, ఇన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని లైక్స్ ఉన్నాయి, ఇన్ని కామెంట్స్ ఉన్నాయి, ఈ రికార్డులు ఉంటాయి కదా, వీటన్నింటినీ కూడా పండబెట్టేసినాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా సెట్స్ మీద నడుస్తున్నటువంటి ఒక సినిమా ఆల్ ఆఫ్ సడన్ బయటకు వస్తే ఒక సునామీ. ఈ సినిమా ట్రైలర్ని ముందు థియేటర్లో రిలీజ్ చేస్తే థియేటర్ల దగ్గర హడావిడి, మామూలు హడావిడి కాదు, ఒక రేంజ్ దుమ్ము రేపి దంచి కొట్టినారు. పవన్ కళ్యాణ్ గారి మాస్ ఫ్యాన్ బేస్ స్టామినా ఏంటనేది ఆన్లైన్ కాదు మీరు చూడాల్సింది. ఆన్లైన్ అందరికీ తెలిసిందే, ఆయన బర్త్డే ట్రెండ్లు ఎలా జరిగాయో మా బ్యాచ్ అందరికి కూడా తెలిసిందే. ఓకే, కానీ ఆఫ్లైన్ ట్రెండ్స్ వేరేలా ఉంటాయి అనమాట. ఆయన బర్త్డే వచ్చినా, ఆయన సినిమా వస్తుంటే, ఆయన సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతా అంటే కనుక థియేటర్ల దగ్గర చివరాఖరికి సెక్యూరిటీని పెట్టుకొని ఆపాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో అంత సత్తా స్టార్డమ్ ఉన్నటువంటి ఒక యాక్టర్. కొంతమందికి పిల్ల బ్యాచ్కి తెలియకపోవచ్చు, ఇప్పుడే 10, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు వచ్చిన బ్యాచ్కి తెలియకపోవచ్చు, కానీ 25 పైన ఉంటుంది అనమాట ఒక బ్యాచ్. 22 నుంచి 23 నుంచి 25 పైన ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారి సునామీ బ్యాచ్ అంటారు దాన్ని. ఒకప్పుడు పవనిజం అని నడిపేవాళ్ళు. ఓకే, ఆ బ్యాచ్ అనమాట. అది ఎంత రాక్షసమైన బ్యాచ్ అంటే, రికార్డుల గురించి వాళ్ళ దగ్గర మాట్లాడాలంటేనే, ఆ బ్యాచ్తో మనం పోరాడాలంటేనే వర్కౌట్ కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక హీరోకి సంబంధించినటువంటి బర్త్డే ట్రెండ్ కొట్టినారంటే నెక్స్ట్ డే, నెక్స్ట్ 2 to 5 డేస్లోనే ఆ బర్త్డే ట్రెండ్ లేపేసేవాళ్ళు. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు కూడా వాళ్ళ బర్త్డే ట్రెండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకటి క్రియేట్ చేసినారు చివరాఖరికి. ఈ విధంగా ఒక 5-6 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు 2018-19 వరకు, 17-18 వరకు, 2014 తర్వాత నుంచి పొలిటికల్గా యాక్టివ్ అయిన తర్వాత ఈ ట్రెండ్స్ని కొంచెం తగ్గించినారు. కానీ బట్ గట్టి కొట్టింది 2018-19 వరకు మామూలుగా ఉండేది కాదు వ్యవహారం. సో ఆ రేంజ్లో ఉండేది అనమాట సినిమా. అలాంటి సినిమా నాకు నిన్న అనిపించింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్ బేస్ మొత్తం కూడా బయటకు వచ్చిన తీరు, కొట్టినటువంటి రికార్డులు, నిజం చెప్తున్నా చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే అదొక పండగ. మీకు తెలియదు, మీకు ఇప్పుడు ఏం తెలియవు. మీకు తెలియాల్సింది ఎప్పుడంటే అత్తారింటికి దారే తర్వాత వచ్చినటువంటి సినిమాలకి. సరే, నేను ఈ అత్తారింటికి దారే తర్వాత సినిమాలు కూడా బాగుంది, కానీ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది అజ్ఞాతవాసి అని చెప్పేసి. రీసెంట్ అంటే రీసెంట్ అనుకోకండి, అజ్ఞాతవాసి, కాటం రాయుడు ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఇవి సినిమాలు అంటే అక్కడ థియేటర్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎంజాయ్ చేయడం తప్ప మిగిలిన హీరోల విషయాలు పక్కన పెడతాయి. సో ఈ సినిమాలు ఎలాంటి టైంలో ట్రైలర్ రివీల్ చేసేవాళ్ళు తెలుసా, టీజర్లు ఎప్పుడు రిలీజ్ చేసేవాళ్ళు తెలుసా, పోస్టర్లు ఎప్పుడు రిలీజ్ చేసేది తెలుసా, అర్ధరాత్రి 2ంటికి, 3ంటికి, 3:30కి. అంటే అలాంటి టైంలో కూడా ట్రైలర్ రిలీజ్ అయితే రికార్డు కొట్టినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్కు. అర్థమైందా? అలాంటి ఫ్యాన్ బేస్ ఇది. అలాంటి ఫ్యాన్ బేసు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా కనిపించడం, ఆయన రెగ్యులర్గా కనిపించకుండా ఉంటే కనుక అదో చరిత్ర. ఆయన లుక్ బయటకు వస్తే అదో మహాప్రసాదం. కోసి రక్తాలు పెట్టేటోళ్ళు, తిలకాలు దిద్దేటోళ్ళు.
అలాంటి ఫ్యానిజం పవన్ కళ్యాణ్ గారిది. సో నేను ఇలా చెప్పమంటే 1 గంట 2 గంటలు అని చెప్తా కానీ అయితే ఏంటంటే నిన్న రికార్డులు పండబెట్టినాడు అనమాట. ఎలా అంటే TFI మోస్ట్ వ్యూ ట్రైలర్స్ ఇన్ 24 hours, 24 గంటల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సినిమాలకు గాను హైయెస్ట్ వ్యూవర్షిప్ సంపాదించినటువంటి సినిమాల విషయానికి వస్తే హిట్ 3 అనే ఒక సినిమా 21.36 మిలియన్లు. అదేవిధంగా BB2 వచ్చేసి 21.81 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షలు అర్థం. సో 21 మిలియన్ అంటే 2 crores అని అర్థం. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో హిట్ 3 వచ్చేసి 21 మిలియన్స్, BB2 వచ్చేసి 21 మిలియన్, అదేవిధంగా ఆచార్య వచ్చేసి 21.86 మిలియన్, రాధేశ్యామ్ వచ్చేసి 23.2 మిలియన్, SVP వచ్చేసి 26.77 మిలియన్, సలార్ వచ్చేసి 32 మిలియన్, గేమ్ చేంజర్ వచ్చేసి 36.24 మిలియన్, గుంటూరు కారం వచ్చేసి 37.68 మిలియన్, పుష్ప 2 వచ్చేసి 44.67 మిలియన్. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పుష్ప 2 అనేది ఒక కనెక్టెడ్ మూవీ. అంటే ఆల్రెడీ ఒక సినిమా వచ్చి దానికి సీక్వెల్ వస్తున్నటువంటి సినిమా. ఆటోమేటిక్గా సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో, ఒక మంచి హిట్ కొట్టిందంటే ఆ సీక్వెల్ మీద ఆటోమేటిక్గా క్రేజ్ అనేది ఉంటుంది. అలాంటి క్రేజీ ఇంప్రెషన్తో వచ్చినటువంటి సినిమా పుష్ప 2. అలాంటి సినిమాని కూడా ట్రైలర్ రికార్డులు కూడా బద్దలు కొట్టింది. ఎప్పుడు వచ్చింది ఆ సినిమా మీరు ఎప్పుడో అనుకోద్దు, ఒక 5 సంవత్సరాల క్రితం వచ్చింది, 6 సంవత్సరాల క్రితం. తిప్పి కొడితే పోయిన డిసెంబర్లో వచ్చింది, గట్టికి కొడితే 6 నెలల వల్ల. సో ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్దలు కొట్టి 44.72 మిలియన్స్ విత్ ఇన్ 23 hours లో కొట్టిందన్నమాట. 24 hours లెక్క కూడా లేదు, విత్ ఇన్ 23 hours లోనే 44.72 మిలియన్ అయితే కొట్టడం అయితే జరిగింది. ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డు. అది కూడా రోజు జనంలో కనపడతా, రోజు పాలిటిక్స్ చేస్తా, ప్రజల్లో ప్రతిరోజు మాట్లాడతా ఒక సినిమా చేస్తే ప్రజలకి నుంచి ఇంత బజ్ రావడం అనేది అది నార్మల్ విషయం అయితే కాదు. సో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాడు నిన్న ఆ ట్రైలర్తో. కాబట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ దగ్గర పస్ అయిపోయింది, ఇక దుకాణం ముడిచేసుకోవచ్చు, సినిమా రైట్స్ ఎవడో కొంటానికి ముందుకు రావట్లేదు, ఆడియో రైట్స్ ఎవడో కొంటానికి రావట్లేదు, OTT రైట్స్ కొంటానికి ఎవడు రావట్లేదు, సినిమా బజ్ అయిపోయింది, బొక్క అయిపోయింది, బొక్కడ అయిపోయింది. మీకు తెలియదు, పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు ఎప్పుడో తిన్మార్ ఆ టైంలోనే ఇంటర్వ్యూ ఇచ్చేటోడు సినిమాలకి. పంజా తర్వాత కలిసి గట్టిగా మాట్లాడుకుంటే అత్తారింటి దారి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ సినిమాల వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంటర్వ్యూలు అడపదడపించేటోడు. ఆ తర్వాత నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంటర్వ్యూలు ఇవ్వండి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రోజుకి కూడా. సో అంత సత్తా స్టార్డమ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన అనమాట. సో అలాంటి ఒక రికార్డ్ని, ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి అన్ని రికార్డులు నమోదు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇవ్వకపోయినా జనం తండోపతండాలుగా వలసలు కట్టి మరీ వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎలాంటి బిజినెస్లో ఏ రోజు కూడా ఇంక్లూడ్ కాకపోయినా బిజినెస్ అనేది హైయెస్ట్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఇది హరిహర విరమలు భయంకరమైన రికార్డులు TFIలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని రికార్డులు పండబెట్టేసి అది సంగతి.